అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ యవ్వనం. తిలక్ గారు రచించినటువంటి కథ. మరి కథలోకి వెళ్దామా? ఆ రోజున విశాలలో ఎప్పుడూ లేని ఉత్సాహం సముద్రపు కెరటాల్లో పొంగింది. ఆమె కళ్ళల్లో కాంతి, చెక్కిళ్లలో ఎర్రదనం ఆమెకు మరింత అందం తెచ్చాయి. వసంతకాలపు పూలతోనూ పాటలతోనూ ఆమె హృదయం నిండిపోయింది. ఆమె నడకలోని వయ్యారము, పెదవుల్లో పరవశించే మెరుపు, పెద్ద వాల్జడలో కిలకిలా నవ్వే పువ్వులు, ఇవన్నీ రోజూ చూస్తూ ఉండే భర్త శాస్త్రి హృదయంలోనే గిలిగింతలు పెట్టాయి. ఆ రోజుకి ఆఫీస్కి సెలవు పెడితే బాగుంటుందనుకున్నాడు. కానీ బాధ్యత అతన్ని వెనక్కి లాగింది. ఆ అందాన్ని జేబులో దాచుకుని తర్వాత రోజు వరకు జాగ్రత్తగా భద్రపరుచుకుంటే ఎంతో బాగుండు అనిపించింది. అద్దం ఎదురుగా కురుల్ని దిద్దుకుంటున్న విశాలను చూసి గర్వపడ్డాడు. తన మిత్రుల భార్యలతో పోల్చుకుని జీవితానికి సంపూర్ణత, సంతృప్తి ఇచ్చింది విశాల. కానీ రైలుకు వేళ దాటిపోతోంది. చిన్న సూట్ కేసు చేత్తో పట్టుకుని వెనకాలకే వెళ్ళి, ఈ వేళ ఎంతో బాగుందండి, సెలవు పెట్టండి అంది విశాల అతను ఒళ్ళోకి జరుగుతూ. ఆలోచించాడు శాస్త్రి. 100 వసంతాలు శోభించే ఆమె సన్నిధికి దూరం అయిపోవటం తెలివి తక్కువ అనుకున్నాడు. సరే, కలం కాగితం తీసుకురా అన్నాడు. విశాల తీసుకొచ్చింది. శాస్త్రి ఆమె కళ్ళల్లోకి చూశాడు. విశాల సౌందర్యాన్ని నవ్వింది. శాస్త్రి ఉత్తరం పూర్తి చేసి కవర్లో పెట్టాడు. ఇంతలోకి అతని మొహంలో భయం గోచరించింది. పెద్ద ఇంజనీర్ ఇన్స్పెక్షన్కి వస్తే తన ఉద్యోగం ఊడుతుంది. తిండి లేక విశాల తను ముష్టెత్తుకోవాలి. ఏదో తెలియని బాధ అతన్ని ఆవరించింది. వెన్నెల వెన్న చేతులతో రా రా అని పిలుస్తూ ఉంటే చీకటి మొండి దేహాన్ని కౌగిలించుకుంటున్నట్టుగా అనిపించింది. విశాల గడ్డం పట్టుకుని, ఈవేళ ఇన్స్పెక్షన్ జరుగుతుంది, వెళ్ళకపోతే ఉద్యోగం తీసేస్తారు విశా, రేపు మధ్యాహ్నానికి తప్పక వచ్చేస్తానంటూ ఆమెను ముద్దిడి వెనక్కి తిరిగి చూడకుండా యుద్ధానికి వెళ్ళబోయే సైనికుళ్ళ తడబడుతూ గుమ్మం దాటాడు. విశాల కోపం వచ్చింది. ఉద్యోగం మీద యవ్వనులకు ఉద్యోగం ఏమిటి? అందుకే అడవుల్లో ఉంటే బాగుంటుంది. చెట్లు, కొండలు, సరస్సులు, నెమళ్ళు, స్వేచ్ఛ. కానీ అక్కడ సింహాలు, పెద్ద పులులు ఉండవు బాబోయ్. నవ్వుకుంది తన పిచ్చి ఆలోచనలకి. ఏమీ తోచలేదు. ఇల్లంతా ఒక మారు తిరిగింది. బీరువాలోంచి పుస్తకాలు తీసింది. తిరిగి బీరువాలోకి విసిరేసింది. పెరట్లోకి వెళ్ళి మల్లెలు, మందారాలు, గులాబీలు కోసి నిర్లక్ష్యంగా కొన్ని తలలో పెట్టుకుని కొన్ని మంచం మీద విసిరింది. ఉయ్యాల్లో ఊగుతూ ఊగుతూ ఆకాశాన్ని ముట్టుకోవాలనిపించింది. భర్త డ్రాయర్ తెరిచింది. పాడైపోయిన ఫౌంటైన్ పెన్ను, కాగితపు ముక్కలు, స్నేహితుల ఫోటో ఒకటి ఉన్నాయి. అది కాక ఏదో కవర్ ఉంది. ఏమై ఉంటుందా కవరు? క్యూరియాసిటీతో పైకి తీసి అడ్రస్ చదివింది. శ్రీమతి రత్తమ్మకు అనుంది. ఆమె చెయ్యి వణికింది. కళ్ళెర్రబడ్డాయి. ఈ రత్తమ్మెవరు? ఎంత చపలత్వం, ఎంత దొంగబుద్ధి మగవాళ్ళది! అసూయతో భయంతో కవర్ చించి ఉత్తరం ఇలా చదివింది. శ్రీ మహాలక్ష్మి సమానురాలైన రత్తమ్మ అత్తయ్యకి. పక్కన నవ్వింది విశాల. ఎంత అనుమానపడింది తనైతే. ఎప్పుడైనా భర్తకు ద్రోహం చేస్తుందా? ఇంకా ఏం రాశారో ఈ ఉత్తరంలో? నా భార్య, నేను సుఖంగా ఉంటున్నాం. ఇదంతా నీ ఆశీర్వాద ఫలితం. నిజంగా అటువంటి పర్ఫెక్ట్ అంటే ఆదర్శపూర్వకమైన ఎవరికీ లేదు. నా పూర్వజన్మ సుకృతం. పాపం ఆయన ఎంత మంచివారు, తన్నెంత ప్రేమిస్తున్నారు. ఈ పాటికి కాకినాడ వెళ్ళే ఉంటారు. అక్కడ రోడ్డు కంకర గెంకర ఇస్తారట. అదేం ఇన్స్పెక్షను? బొగ్గులు ఇన్స్పెక్షను. నేనే రాణినైతే ఈ ఉద్యోగాలు తీయించేస్తాను. యవ్వనులకు తోటలు, సరస్సులు ఉన్న చోట నివాసం ఏర్పరుస్తాను. అబ్బా, గడియారం 1 కొట్టింది అంటూ ఆలోచించుకుంటూ విశాల నిద్రలో మునిగిపోయింది. నిద్ర లేచేటప్పటికి 5 గంటలైంది. ఆమె కళ్ళలో లేత ఎరుపు ఛాయలు లోన అణిగి ఉన్న కోరికల తీవ్రతను ప్రకటిస్తున్నాయి. ఆమెకు తెలియకుండానే ఆమె పెదవుల మీద చిరునగవు, కన్నులలో బరువైన నీలి నీడలు నాట్యమాడుతున్నాయి. తిన్నగా వెళ్ళి టాయిలెట్ చేసుకుని లేత గులాబీ జార్జెట్ చీర కట్టింది. తలలో మందారాలు, మల్లె మొగ్గలు తురుముకుంది. గోడ మీద రాధాకృష్ణుల బొమ్మను తదేక ధ్యానంగా చూస్తూ నిలబడిపోయింది. ప్రపంచాన్నంతా ఒక్కసారిగా హత్తుకోవాలని ఆమెకు కోరిక కలిగింది. తిరిగి ఆ కోరికకు భయపడి నిందించుకుని ఫిడేలు తీసి తంత్రి మోగించింది. తలుపు చప్పుడైంది. పాట ఆపి విశాల తలుపు తీసింది. ఎదురుగా చక్కని యువకుడు, తీర్చిదిద్దిన మొహము, తెలివితేటలైన కళ్ళు. ఈ ఇంటి వారు ఉన్నారా అండి? ఎవరు? వెంకటరామయ్య గారు.
వెంకట్రామయ్య గారా? వెంకట్రామయ్య అంటే పెద్ద బొజ్జ విరగబడి నవ్వింది విశాల. అతను తెల్లబోయాడు, తేరుకుని తిరిగి నవ్వాడు. విశాల నవ్వు ఆపుకుని కొంటెగా అంది, లేరండి. ఆ గొంతులో పిలుస్తున్న వేయి చేతులు కనపడ్డాయి ఆ యువకుడికి. ఎక్కడుంటున్నారు? బస మార్చారా ఏమన్నా అన్నాడు. అవును, ప్రక్క వీధిలో ఉంటున్నారు. అతను వెళ్ళలేదు. ఆమె కేసి తదేక ధ్యానంగా చూస్తున్నాడు. ఆమె సిగ్గుపడింది, కళ్ళు పైకెత్తి దింపింది, పెదవులు కదిలాయి. అతడు నవ్వుతూ మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. విశాల జరిగిందంతా ఆలోచించింది. భయము, పశ్చాత్తాపం గుండెలో చిచ్చును రగులు కొలిపాయి. అద్దం ముందుకెళ్ళి కనురెప్పలు పైకెత్తి దింపింది. సరిగ్గా అదే అర్థం. ఎంత వెధవ పని, ఎంత ద్రోహం! వాడు వస్తే రోకలితో తల మీద బాగుతాను. పాపం అందమైన వాడు అయితే మాత్రం మరి చంపేస్తాను వస్తే అంటూ ఆమె తలుపులన్నీ గడియ వేసేసింది. ఆకలి వేసింది, కడుపు నిండా భోంచేసింది. పాందానులోంచి తమలపాకులు తీసి వేసుకుంది. లైట్ ఆర్పింది, తిరిగి ఆన్ చేసింది. బొమ్మల పత్రిక తీసి చదవడం మొదలెట్టింది. కానీ ఆమెలో భయం పోలేదు. వాడు వస్తాడేమో, కానీ తలుపులన్నీ గడియ పెట్టింది కదూ. 8, 9, 10 అయింది. ఇక వాడు రాడు అనుకుంది. తిరిగి తలుపు చూసి పడుకుంది. నిర్భయంగా కన్ను మూసింది. పెద్ద సముద్రంలో చిన్ని నావ, దాంట్లో తను, భర్త, తుఫాను. నావ తలకిందులైంది. ఆ కలకు ఆమె అదిరిపడింది. కన్ను విప్పింది. ఎదురుగ్గా అతను, నొక్కుల జుట్టు, సిల్క్ లాల్చి చేతికి వాచి. ఎవరు నువ్వు? ఎలా వచ్చావు పో అని భయంతో అరిచింది. భయం ఎందుకు? వెళ్ళకెక్కడ ఉంటానా? దొడ్డి తలుపు తీసుంటే నువ్వు ఎలా ఉన్నావో చూసిపోదామని వచ్చాను విశాల అన్నాడు బొజ్జగింపుగా. వెళ్ళిపోండి. నువ్వెందుకు పిలిచావు? పోండి, లేకపోతే అపాయం. బుద్ధుండనక్కర్లా. తిట్టడానికి పిలుస్తా, పోనీ వెళ్తాను అంటూ ఆమె కేసు చూశాడు. ఆమె మాట్లాడలేదు. నవ్వుతో దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేశాడు. పో నీచుడా అని అరిచింది. కానీ ఆ స్పర్శ ఆమెలో తీవ్ర సంచలనం కలిగించింది. అతను చాతుర్యంతో ఆమెను ఒళ్ళోకి తీసుకున్నాడు. ఆమె లొంగిపోయింది. ఇక ఉదయం లేచేటప్పటికీ ఆమె హృదయం భారంగా తోచింది. ఒక విధమైన ఆవేదనతో, హంతకుడి వలె తన్నే తానే చూసుకుని భయపడింది. ఆమె కళ్ళమ్మట నీళ్లు బొటబొట కారే. ఏడ్చి సొమ్మసిల్లిపోయింది. మధ్యాహ్నం ఆమె కళ్ళు తెరిచింది. చాలా నీరసంగా, బలహీనంగా మూలిగింది. ముందు రాత్రి సంగతి ఆమెకు జ్ఞప్తికి వచ్చింది. పాప భయం, పశ్చాత్తాపం ఆమెను తిరిగి ఆవరించాయి. ఆకలి మాట మర్చిపోయి ఏడుస్తూ పడుకుంది. విశాల! ఆ పిలుపు విని ఉలిక్కిపడి లేచింది విశాల. భర్త ఎదురుగా నిప్పులు చిమ్మే కళ్ళతో నించునున్నాడు. విశాల కంగారుతో, అవమానంతో తడబడుతూ లేచింది. కానీ కళ్ళు తిరిగి అతని పాదాల దగ్గర పడిపోయింది. క్షమించండి, నేను తప్పు చేశాను, శిక్షించండి. తెలియక చేశాను. దీనంగా కన్నీళ్లతో అతని కాళ్ళు పట్టుకుంది. శాస్త్రి ఆమె జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడ్చేశాడు. ఆమె క్షమించరు అంటూ ఏడుస్తోంది. శాస్త్రి తలుపు గడియ వేశాడు. ఇక వారం రోజుల తర్వాత శాస్త్రికి ఒక ఉత్తరం వచ్చింది. అందులో, మర్చిపోయారా మీ గత జీవితాన్ని? ఎవరి జీవితంలో లేవు ఈ తప్పులు. అయినా మిమ్మల్నే ప్రేమించాను. ఈ ఉత్తరం మీకు చేరేటప్పటికీ గోదావరి తల్లి ఒడిలో ఉంటాను. ఆ పవిత్ర జలం అనేక మంది పాపులకు ఆశ్రయం ఇచ్చింది. నాకు కూడా. ఉత్తరం పట్టుకున్న అతని చెయ్యి వణికింది. అదండి కథ. ఈ కథ 1941లో ప్రచురితమైంది. అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి, అప్పుడున్న సిస్టమ్స్ని బట్టి ఆ కథ రాయటం జరిగింది. ఏది ఏమైనా కథ పూర్తిగా దుఃఖాంతమే. ఎందుకంటే చనిపోవటం అనేది దారుణమే. థ్యాంక్ యూ.